వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను రవి. జీడిమెట్లో 7 బంగ్లాదేశీలు అరెస్టుగా బీజేపీ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు, ఆక్వా ఫీడ్ కంపెనీలపై ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు ఫైర్, హోంమంత్రి అనిత్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు, తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు హైదరాబాద్ నుంచి హరికృష్ణ, అజీం, విశాఖ నుంచి వాసు, భీమవరం నుంచి ప్రసాద్, తిరుమల నుంచి సునీల్ ఫీల్డ్ రిపోర్ట్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జీడిమెట్లో 7 బంగ్లాదేశీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి పాస్పోర్ట్లు, వీసాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్కు తరలించారు. దేశంలో అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. గాజుల రామారంలోని హెచ్ఏఎల్ కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ. ఎస్, థ్యాంక్ యూ. అయితే హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారావుకి సంబంధించి ఎస్సీఏ కాలనీలో 7 బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి దగ్గర ఇక్కడ ఉండడానికి, అంటే నివాసం ఉండడానికి కానీ, పాస్పోర్ట్కి సంబంధించి కానీ, వీసాకు సంబంధించిన కానీ ఎట్లాంటి అనుమతులు లేని నేపథ్యంలో కూడా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం వారు ఈ యొక్క 7 బంగ్లాదేశ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టుగా అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా వీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, వీరు ఎవరిని కలిశారు, వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, ఎప్పుడు వీరు ఇక్కడికి వచ్చారనే దానిపైన పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే. అంతేకాకుండా వారి దగ్గర నుంచి కొన్ని ఏదైతే అంటే ఇక్కడ ఉండడానికి అనుమతులకు సంబంధించి పాస్పోర్ట్ కానీ, వీసా కానీ చెల్లుబాటు లేనట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి, అటు భారతదేశ సరిహద్దులో ఇప్పుడు బంగ్లాదేశ్ భారతదేశ సరిహద్దు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వం కంచె వేస్తున్న సమయంలో అక్రమంగా చొరబాటుదారులు ఈ యొక్క దేశంలోకి ప్రవేశిస్తున్నారట్టు, అందుకోసం ఈ యొక్క కంచె వేస్తున్నామంటూ కూడా అటు భారత ప్రభుత్వం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది బంగ్లాదేశీలు ఇక్కడికి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక కలకలం రేపిద్దని చెప్పవచ్చు. అయితే వీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, వీరికి సంబంధించి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, వీరు వచ్చి ఏదైనా ఎవరినైనా కలిశారన్న దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 7 ఇప్పుడు అరెస్ట్ చేసిన 7 బంగ్లాదేశీలను ప్రస్తుతం మెదక్ జిల్లాలోని జోగిపేటలోని డిపోర్ట్ సెంటర్కి అయితే తరలించడం జరిగింది. అయితే వీరిపైన వీరు ఏదైనా కుట్ర కోణంలో వచ్చి ఇక్కడికి ఉన్నారా, లేదంటే అక్కడ బంగ్లాదేశ్లో బతకలేక ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారనే దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అక్రమంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉండడం, వారి దగ్గర ఎట్లాంటి పత్రాలు లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రైట్ హరికృష్ణ, అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎవరి ప్రమేయంతో వీళ్ళు వచ్చారని పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా, ఇంకా ఎవరైనా అంటే తలదాచుకున్నట్లు ఏమన్నా పోలీసులు అనుమానిస్తున్నారా, ఎలా ఈ విచారణ కొనసాగుతుంది అనుకోవచ్చు హరికృష్ణ? ప్రస్తుతం పోలీసులు జరిపిన ప్రాథమిక సమాచారం మేరకు 7 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి దగ్గర నుంచి వీరికి సంబంధించిన పాస్పోర్ట్లు కానీ, అదేవిధంగా వీసాకి సంబంధించిన కానీ, లేకపోతే ఇక్కడ నివాసం ఉండేందుకు ధృవీకరణ పత్రాలు, వీరికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు కొన్ని పోలీసులు విచారణలో ఇవి నకిలీవని కూడా తేలడం జరిగింది. సో వీరి దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవని చెప్పేసి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే వీరితో పాటు ఇంకెంతమంది ఒక రాష్ట్రానికి వచ్చారు, అక్రమంగా ఇంకెంతమంది ఉన్నారు, వీరు ఎవరినైనా కలిసారా లేకపోతే ఏంటి అన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. వీరితో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ కూడా అయితే ప్రాథమిక సమాచారం అందుతూ ఉంది. కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించాలి. కానీ ప్రస్తుతానికి 7 అదుపులోకి తీసుకున్నామంటూ కూడా పోలీసులు అయితే వెల్లడించలేదు. వీరిని మెదక్ జిల్లాలోని జోగిపేట మండలంలోని డిపోర్ట్ సెంటర్కి అయితే తరలించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా వీరికి సంబంధించి అంటే ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా వీరి రాక వెనుక, లేదంటే అక్కడ బంగ్లాదేశ్లో ఉండలేక ఇక్కడికి నివాసం ఏదైనా ఏర్పరచుకుందామని వచ్చారా, ఒకవేళ అట్లా వస్తే ఎలా వచ్చారు, ఎవరు అంటే వీరికి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రావడానికి ఎవరు సహకరించారు, ఒకవేళ వస్తే అంటే రైలు మార్గం ద్వారా వచ్చారా, లేకపోతే
జలమార్గం ద్వారా వచ్చారా, ఏ విధంగా వచ్చారు, ఒకవేళ వారికి ఎవరు సహకరించారు, అక్కడి నుంచి ఏదైతే వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి సముద్ర మార్గాన వస్తే ఏ రాష్ట్రానికి వచ్చారు, ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకి ఏ విధంగా వచ్చారన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరికి వెనుక ఎవరున్నారు ఏంటి అనే విషయాలు ఒక విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.